హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి మాట చెప్తాను, వినండి. విని మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నది నీళ్ళు నిరంతరం ప్రవహిస్తూ అందరికీ మంచి నీళ్ళు ఇస్తుంది. తీయగా ఉంటాయి నీళ్ళు, అందరూ వాడుకుంటారు, వాటిని ఇష్టపడతారు కూడా. అదే సముద్రం నీళ్ళు అయితే ఉప్పగా ఉంటాయి. ఆ సముద్రంలో మన భూభాగంలో 3/4 సముద్రం నీరే ఉన్నాయి. అయినప్పటికి కూడా వర్షం నీళ్ళు, నది నీళ్ళు ప్రవహించే అన్నీ తనలో కలుపుకుంటుంది. అయినా కూడా తనలో ఉన్న ఉప్పు పోదు, ఉప్పగానే ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్ళు త్రాగడానికి కూడా పనికిరావు, ఎవరు ఇష్టపడరు కూడా. అలాగే గుంటలో నీళ్ళు ఒక చోటే నిలబడిపోయి ఉంటాయి. అవి ఉండే కొద్దీ రోజు రోజుకి దుర్వాసన వస్తాయి, మురిగిపోయి వాటర్. అవి దేనికి పనికిరావు. అలాగే మన జీవితంలో కూడా ప్రవహించే నదిలాగా అందరికీ ఉపయోగపడుతూ ఉంటే అందరు ఇష్టపడతారు. ఆ తీయదనాన్ని అందరు ఇష్టపడతారు, ఇస్తూ ఉంటే ఇష్టపడతారనమాట. సముద్రంలాగా ఉప్పగా ఉంటే నీరుని ఎప్పుడు తీసుకుంటూ ఉంటుంది తనలోకి, తను మాత్రం ఎవరికి ఉపయోగపడదు. అలాగే తీసుకునే వాళ్ళు అంటే ఎవరు ఇష్టపడరండి. తీసుకుంటూ ఉంటే ఎవరు కూడా ఇష్టపడరు. అలాగే గుంటలో నీళ్ళు ఒకచోటే ఉండిపోతుంది. నీరు ఉండటం వల్ల అక్కడున్న నీరు పాడైపోయి దుర్వాసన వస్తున్నాయి. అవి దేనికి పనికిరావు, మనం చూడటానికి కూడా ఇష్టపడం. అలాగే మనిషి కూడా ఒకచోటే ఉండి దేనికి పనికిరాకుండా ఉంటే ఎవరు కూడా మెచ్చరండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది నిజమే కదా. ఉంటా ఫ్రెండ్స్.